నమస్తే అండి తెలుగు ప్రజలకు. మన తెలంగాణలో నాకు తెలిసినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమకారులు అనే పదం వినకుండా అయితే మనం ఇంతదాకా రాలే. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమకారులు అంటే ఆంధ్ర ఉద్యమకారులని, లేకపోతే ఉత్తరప్రదేశ్ ఉద్యమకారులని, కర్ణాటక ఉద్యమకారులని, ఇట్లా ఏదైనా ఒక రాష్ట్రానికి ఉద్యమకారులు అంటే ఎక్కడ నేను పెద్దగా వినలేదు. కానీ తెలంగాణకు మాత్రం ఎప్పటి నుంచి విన్నా తెలంగాణ ఉద్యమకారులను వింటుంటాం. అసలు తెలంగాణ ఉద్యమకారులు ఏంది, అసలు ఈ స్టోరీ ఏంది? ఎస్పెషల్గా 2001లో బడ్డీకి ఫుడ్ తెచ్చిపెట్టు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత పునాదిరాళ్ళు ఎవరు, అప్పుడు కేసీఆర్కు ఆత్మ లెక్క పనిచేసిన వ్యక్తి ఎవరు మీకు ఆల్రెడీ తెలుసు. కేసీఆర్ అంటే ఇప్పుడు నేను చెప్పబోయే సార్ అంటే కేసీఆర్. ఒక రకంగా హరీష్ రావు బచ్చాగాడు, కేటీఆర్ కవితకైతే లేరు, సంతోష్రావు ఊసే లేదు. అంటే పెద్ద పెద్ద డిసిషన్లు తీసుకునేటప్పుడు అంత ఆత్మగా ఉన్న వ్యక్తి. ఆ సారు కూడా మరి కేసీఆర్ జాతీయ పదవి కూడా ఇచ్చారు. ఆ సార్ పేరు కపిల్ భాయ్ దిలీప్ సార్, మీరు చూడొచ్చు. మరి అంత పెద్ద జాతీయ పోస్ట్ ఇచ్చిన తర్వాత అప్పట్లో అజిత్ సింగ్తో కూడా కేసీఆర్ కలిసిండు. అసలు అజిత్ సింగ్కు, కపిల్ భాయ్ దిలీప్ కుమార్ సార్కు, కేసీఆర్కు ఫస్ట్ ఈ స్టోరీ చాలామంది తెలియదు. తెలంగాణ ఇప్పుడున్న జంజి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేస్తాను కేకే కమిటీ వేసిండు. ఇదన్నిటి మీద మాట్లాడదాం. కొత్త స్టోరీ, కొత్త మీకు అనుభవాలు ఉంటాయి. నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది ఇంటర్వ్యూ అన్న. మరి సార్ ఆర్ఎల్డి రాష్ట్ర అధ్యక్షుడు కపిల్ భాయ్ దిలీప్ సార్, ఎక్స్ఎమ్మెల్సీ, కేసీఆర్ అంతరంగి కూడా ఒకప్పుడు మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతున్నట్టేనా? ఈ కేకే కమిటీ ఏంది? మీరు ఉన్నారా ఆ కమిటీలో? నేను కాంగ్రెస్లో లేను కదా, బయటకు వచ్చాడు అన్న ఏరు. సరే, ఉద్యమకారుల కూటాలో వేసినా తప్పే లేదు. ఆలోచన కాంగ్రెస్ చేసినట్టు అనిపించలేదు. కేకే అనేవాడిని ఈ సెలక్షన్ కమిటీకి చైర్మన్ పెట్టడం మాత్రం హైలీ అబ్జెక్షనబుల్. ఎందుకంటే ఒక ఉద్యమకారుడిగా మాకైతే ఇది రుచించదు. దానికి కారణం ఏంటంటే సింపుల్ లాజిక్. ఆయన సమైక్యవాది, అసలు సెటిల్ ఆయన ఆంధ్ర. తెలంగాణ ఉద్యమకారుడు సర్టిఫికేట్ నేను పోయి సర్టిఫికేట్ తెచ్చుకుంటాను ఆయన. సగ జీవితకాలం ఆయన సమైక్యవాది. అవును. రాజశేఖర రెడ్డి చెంచా. అవును. ఆయన చైర్మన్ ఉంటున్నట్టు నేను పోయి ఉద్యమకారుడిని సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు కంటే అవమానమే ఉంటుంది. ఇప్పుడు అప్పట్లో మిమ్మల్ని మార్షల్స్ లిఫ్ట్ చేస్తారు. మీరు ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన సమైక్యవాది ఉన్నాడు. ఎక్కడ అప్పుడు కేకే అప్పుడు చూడొచ్చండి, మార్షల్స్ దిలీప్ సార్ను లిఫ్ట్ బయట వారేస్తారు. ఆ టైంలో కేకే అనేటోడు లేడు అనేవాది, సమైక్యవాది. రాజశేఖర రెడ్డికి ఏమంటారు చెంచా. ఇగో ఇది చూడొచ్చండి, ఫిబ్రవరి 14, 2008. 2008. ఇప్పుడు 2026 అంటే దాదాపు ఇప్పుడు 18 ఏళ్ళ కింద 18 ఏళ్ళ కింద ఇంత ఉద్యమాలు చేసిన మరి అన్న సార్ కూడా కాంగ్రెస్లోనే ఉండే. మరి ఎందుకు బయటకు వచ్చిందో తెలియదు. ఒకవేళ మీకు కాంగ్రెస్లో ఉంచి మీకు అప్పుడే మీ కమిటీ చైర్మన్ ఇస్తే తీసుకునేటోళ్ళ సార్ మీరు ఉంటే? ఒకవేళ అందులోనే ఉంటే అంటే అది ఈ ఫండ్ బట్టి క్వశ్చన్ మనం చేద్దాం. కానీ అయిపోయా పంచాయతీ పెట్టుకుంటే బయటకు వచ్చిన అది ఇర్రెలవెంట్ అవుతుంది. కానీ కేకే అనేవాడు పాపం నేను అనడం కాదు, ఒక టీవీ ఇంటర్వ్యూలో మీరు ఎత్తుకండి, ఏ ఇంటర్వ్యూలో అనడం తెలియదు. కానీ ఆయనే చెప్పుకుంటే ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ 4 fathers ఇక్కడికి తెలంగాణకు మైగ్రేట్ అయ్యి వచ్చారు, మేము అసలు ఆంధ్రోళమే, ఓ 300 ఏళ్ల కింద వచ్చేసినాం అన్నాడు. ఆ కేకే ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన ఇన్ఛార్జ్ మరి జార్ఖండ్ ఉండే. జార్ఖండ్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నేను అందరినీ కలిసేది. ప్రతి తెలంగాణలో ఎవరు మనకి సహకరించాలనుకుంటే వాళ్ళను, ఎవరు సహకరిస్తుంటే వాళ్ళని కలిసేటువంటి డ్యూటీ ఉండే. ఎందుకంటే మేము ఉత్తగా ప్రైవేట్ సెక్రటరీ ఆఫీస్ కన్ఫర్మ్ అయి పనిచేసే వ్యక్తిని కాదు. అది స్పిరిట్ అనేది తెలంగాణ జ్వాల ఉండే లోపల. ఎందుకంటే 2000 మన జ్ఞాపకం ఉంటే 1969 తొలి దేశ ఉద్యమంలో నేను పాల్గొన్నా, పోలీసులతో లాఠీ దెబ్బ. అది మాకు ఒక స్పిరిట్ మళ్ళీ దేశ ఉద్యమంలో చేరడానికి. ఆ నేపథ్యంలో మేము 10th క్లాస్లో 1 year స్కూల్ బాయ్కాట్. మా 10th క్లాస్ పోకుండానే పరీక్షలు రాసి పాస్ అయినాం. తర్వాత ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు కాస్త 1 year చదివినాం. తర్వాత డిగ్రీలో ఈ ఎలక్షన్స్ తిరిగినాం. అని ఏమంటారు మరి చెన్నారెడ్డి ఎలక్షన్స్ అయినాయి తెలంగాణ అంతా. మీ జ్ఞాపకుంటే 10వ 11 టీపీఎస్ అని ఒక పార్టీ గెలిచింది తెలంగాణ ప్రజాసభ. కాంగ్రెస్ ఇట ఇందిరా వేవ్ దేశాలు ఉంటే ఈడ తెలంగాణ వేవ్. ఆ టైంలో తిరిగి నేను క్యాంపెయిన్కి మా వరంగల్ దీనికి అంతా మాకు బ్లడ్లో
తెలంగాణ మేము తెచ్చుకోవాలనేటువంటి కోరిక ఉన్నది. అట్లాంటి సందర్భంలో నాకు అవకాశం వచ్చింది కేసీఆర్ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా ఢిల్లీలో పనిచేయడానికి. సో లాబింగ్ చేసాడు కేసీఆర్, రకరకాల పార్టీలతో మాట్లాడటం, వాళ్ళ దగ్గరికి పోవటం, వాళ్ళ మందరి ప్రెస్ కాన్ఫరెన్స్ రావటం, తర్వాత వాళ్ళ దగ్గర పోయి తెలంగాణకు అనుకూలమైన అదే అజిత్ సింగ్ అట్లే కలిసి మీరు అంటే ఈయన కేసీఆర్ పరిచయం చేసిండు నాకు. క్లోజ్ అయినా ఆయన పార్టీ కూడా ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది ఆఖరికి. సో అప్పుడు అజిత్ సింగ్ కూడా ఈయన కాకుండా వివిధ పార్టీలు కలిసేటువంటి అవకాశం నాకు కేసీఆర్ డెఫినెట్లీ ఆయన ఇచ్చాడు. కేసీఆర్ వల్లనే నాకేం తెలుసు, నేను ఢిల్లీకి ఎందుకు, నా స్టేట్ సర్వీస్ నాది, ఫారెస్ట్ ఆఫీసర్ డిఎఫ్ఓ ఇక్కడ జిల్లాలో కావచ్చు. అవకాశం అయితే వచ్చింది. సెకండ్ టైం మలిదశ ఉద్యమంలో అందులో దూకడం వల్ల గొప్ప అవకాశం. నన్ను ప్రైవేట్ సెక్రటరీ పెట్టుకున్నాడు అక్కడ. ఇక్కడేమో టికెట్ ఇవ్వడానికి అవకాశం రాలే, ఎరగొట్టాడు. అసలు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలే. అట్లా నష్టపోయిన 100 మందిలో నేను ఒకటి. కేకే కూడా నష్టపోయాడు, జ్ఞాపకం ఉంటే సిరీస్లో కేకే కూడా కొట్టిండు, నాకేమో వరంగల్ కొట్టిడు. సరే తీసుకుపోయినాక నన్ను పిఎస్ గుండు దిలీప్ అంటే అప్పుడు వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ నేను ప్రతి ఎంపీ ఇంటికి, ప్రతి పార్టీ ఇంటికి, ఇంట్లో కూర్చుంటుండే కాదు, లీజర్ టైం ఉంటే లిటరేచర్ నా కార్లు వేసుకొని పోయి అందరికి పంచి, అరే బాబు మాకు తెలంగాణ ఎందుకు కావాలనే పరిస్థితిలో కేకే కూడా పోయి వారం ఇచ్చిన. 2 వారాలు పోయి కేకే అంటే ఈ కేకే మహేందర్ రెడ్డి కేకేశ్వరరావుకి ఇచ్చిరా. ఆయన పోయి ఇచ్చిన. ఢిల్లీలో ఉండే ఆయన, జార్ఖండ్ ఇన్ఛార్జ్ ఉండే. అయితే ఆయన అన్నాడు, దిలీప్ నువ్వు డైరీ ఉందా అంటే ఉంది సార్ అన్న, తీసి రాసుకో, తెలంగాణ రాదు అన్నాడు. మరి ఎందుకు రాసారు, నీలాంటి సహకరిస్తూ వస్తుంది సార్ అంటే, లేదు రాజశేఖర్ బతికుండే, రాజశేఖర్ చెంచా ఉండే ఆయన కేకేశ్వరరావు. అయితే ఉంటుంది రాసుకో, ఎట్లా వస్తుందా 2 ఎంపీలతో తెలంగాణ వస్తుందా? అప్పుడు మనకు 2 ఉండే. మొదటిసారి 5 ఎంపీలు గెలిస్తే తర్వాత రాజీనామా చేసి ఎలక్షన్స్కు కేసీఆర్ బాగా కదా, అప్పుడు ఒక కేసీఆర్ను విజయశాంతి గెలిచారు. 2 ఈ 2తో తెలంగాణ వస్తుందా? ఏం మాడుతున్నాడు అన్నాడు, రాసుకోరాడు డైరీలో అని. అంతకుముందంతా ఈయనకు తొత్తుండే రాజశేఖర రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఒక లాబీ నడిపాడు. తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్సీలు ఉంటారు కొందరు, ఇంక్లూడింగ్ బట్టి ఎమ్మెల్సీ ఇచ్చినవాడు రాజశేఖర రెడ్డి. సో తెలంగాణ వాళ్ళతోనే మాట్లాడిస్తే బాగుంటుందని రాజశేఖర రెడ్డి తెలంగాణ వాళ్ళందరితో అందరి ఇల్లు తిప్పి నో తెలంగాణ నై తెలంగాణ అనిపించాడు. మేము డిమాండ్ చేస్తుంటే నన్ను అందులో కేకే ఒకడు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న కేకేని తీసుకొచ్చినావు ప్రెసిడెంట్ ఉద్యమకారులు ఐడెంటిఫై చేశాడు. మీరు లిటరేచర్ ఇచ్చేదాకా విషయం తెలియదు అంటే ఎందుకు తెలియదు, చాలా మేధావి కానీ అప్పుడున్న రాజశేఖర ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఆయన నో అన్నాడు, సరే తప్పేది, ఆయన రైట్ అది. తర్వాత నువ్వు మనసు మార్చుకున్నావు, కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టినావు, ఇటు వచ్చినావు, ఉద్యమంలో మాతో కలిసే ప్రయత్నం చేసినావు. నేను ఒక చిన్న జ్ఞాపకం మీకు, ఇదే కేశవరావు అక్కడ రాజీనామా చేసిండాడు. అదే రాజశేఖర గారు చనిపోయిన తర్వాతనే కదా, తర్వాతనే ఆయన బతుకుంటేనే రాకపో దమ్మ ఎక్కడ వీళ్ళందరికీ. ఇప్పుడు ఆయన బతుకుంటేనే రాకపో, ఇంపాసిబుల్ అసలు. రాజశేఖర బతుకుంటే తెలంగాణ రాకపో, అంతేనా? రాజశేఖర టవరింగ్ పర్సనాలిటీ ఉండే అండ్ అగైనెస్ట్ తెలంగాణ ఉండే అండ్ కాదని అసలు తెలంగాణ ఇచ్చే పరిస్థితి సోనియా గాంధీ ఉండేనా. ఆ తర్వాత ఆ లెవెల్ లీడర్ అసలు కాంగ్రెస్లో. ఆ కారణం చేత ఇది పుంజుకుంది. మనం మనోడి నిరాహార దీక్ష కూడా కొంత దానికి దోహదపడ్డది. కేకే చేరిండు పాపం కంపల్సరీగా. అప్పుడున్న కాంగ్రెస్ వాడు ఎవడైనా ఊళ్ళలో పోయే అవకాశం ఉండనా? ఏ మంత్రి అయినా టూర్ పోగా చూసినావు, కొందరు కొట్టిన రాళ్ళేసి కొట్టి, చెప్పులేసి కొట్టి, గెదివి కొట్టి నువ్వు పోగలి. ఇక్కడ నువ్వు తెలంగాణ అంటేనే నీకు ఎంట్రీ. ఆ పరిస్థితిలో ప్రతి పార్టీలో రిజర్వేషన్ పాస్ చేసి ఆంధ్ర గ్రూప్ వేరు, తెలంగాణ గ్రూప్ వేరు, అన్ని పార్టీలు అవుట్ ఆఫ్ కంపల్షన్ తెలంగాణ అంటే పరిస్థితిలో కేకే కూడా వచ్చాడు. అప్పుడు వచ్చి ఆయన దాన్ని చూపించుకోవడానికి, నేను కూడా వచ్చేసిన ఉద్యమాలను చూపించుకోవడానికి మీకు ఇటు వచ్చిండు మన ట్యాంక్ బండ్ మిలియన్ మార్చ్ జరుగుతుంది. మా పక్క నుంచే పోతున్నాడు కార్లో, నేను విమలక్క వాళ్ళ కళా బృందం అంతా పాటలు పాడుకుంటున్నాం. వాడు అంతే. ఆ రోజు మిలియన్ మార్చ్లో టైంపాస్ కార్యక్రమం ఉంటుంది కదా, ఇదంతా తెలంగాణ ఉద్యమ పాటలు అంతా ఒక ఉర్రూతలుగించే కార్యక్రమం ఎక్కడ కూడా ఇక్కడ పాడుతున్నారు. విమలక్క పాడుతుంది. ఎందుకో తలకాయ చూస్తే కేకే కారు దిగుతున్నాడు, చెప్పులేసి గెలిపోయినట్టే. కేకే ఉస్మానే కేకే నువ్వు విజువల్స్ నేను చెప్పుడు కాదు, పాత విజువల్ తీసి చూడు, కేకే మీద చెప్పులేసిరా లేదా. నేనంటున్నా సరే పోయి మంచోడు, తెలివిగలోడు, ఉత్తముడు ఎవరైనా కావచ్చు. తర్వాత కాలంలో తెలంగాణ ఎస్ అన్నాడు, నో అని అన్నాడు కాదు. నువ్వు ఎట్లా ఇస్తావు అంటే ఆయనకు మమ్మల్ని మార్క్స్ సర్టిఫికేట్ ఇవ్వడానికి 69 ఉద్యమంలో పాల్గొన్న దిలీప్ కుమార్కి కేకే ఏ హోదాలో సర్టిఫికేట్ ఇస్తాడు? సమైక్యవాదికి ఇస్తాడా?
అంటే స్టార్టింగ్లోనే వీళ్ళు తప్పుడు అంటే సీఎం సోయి ఉండాలి, సీఎంకు సోయి. సీఎం సోయి లేకపోవడానికి కారణం ఏంది మరి? ఆయన ఉద్యమకారుడు కాదు, ఆయన రైఫిల్ రెడ్డి, ఆయన దొంగ. నిజంగా గన్ను పెట్టిండా? విజువల్స్ పోయి నేనే గన్ను పెట్టుకొని తిరిగిండా? చూసిన విజువల్స్ లేదు, గన్ను పెట్టుకొని కారు ఎక్కుతున్నాడు ఉద్యమకారులను ఎదుర్కోవడానికి. ఆయన రైఫిల్ రెడ్డి అని పేరు, పోనీ ఇక్కడ 50 లక్షలతో పట్టుబడ్డాడు, దొంగ అని పేరు. నూనె ఇచ్చిన అవి న్యాచురల్గా ఆయనకు ఉన్నాయి. సమైక్యవాద పార్టీ టీడీపీలో సభ్యుడు. ఆ పార్టీ ఇంకా అప్పటికి తెలంగాణ మీద పాజిటివ్ నిర్ణయం తీసుకోలేదు. చివరిలో అయితే అనుకూలంగా లేక ఇచ్చారా? చివరిలో తెలంగాణకి ఇచ్చింది వాడు, ఇచ్చే అప్పటి నుంచి 2 కళ్ళ సిద్ధాంతం మొదలైంది. ఆంధ్ర వాళ్ళంతా తెలంగాణ ఉద్దనుడు, తెలంగాణ అంతా మాకు తెలంగాణ కావాలన్నాడు. అప్పుడు 2 ఎంపీలు తెలంగాణలో ఉంటారు టీడీపీ, వీళ్ళందరూ ఆంధ్ర వాళ్ళు. రోజులు మీ సీఎం రమేష్ ప్లకార్డు పట్టుకొని తెలంగాణ వద్దు, ఇవ్వద్దు, అన్యాయం చేయొద్దు ఆంధ్రకని. వెంకయ్య నాయుడు ఈయన లొల్లి లొల్లి యాదుల మనవాళ్ళు ఇద్దరు ఉంటారు యాదులే. కానీ ఇక్కడైతే నామనాగేశ్వరరావు ఆయన బట్టి ఒకే ఒకటి ఉండాలి ఇంగ్లీట్. కానీ పార్లమెంట్ ఇద్దరే తెలంగాణ కావాలంటుంటే ఏదైనా పార్టీలు రిటర్న్గా చీలిపోయి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఇచ్చేడు పరిస్థితి ఏర్పడేది. నేను అనగానే చెప్తున్నా అట్లా. ఫార్చునేట్ అంటున్నా సోయి లేని తెలంగాణ ఉన్నది గద్దర వాళ్ళు ఇచ్చాడు, చాలా సంతోషం. గద్దర్ అంటే మా గౌరవం, మా చిన్నప్పటి నుంచి కూడా గద్దర్ అంటే మేము అద్భుతమైన తెలంగాణ పాటలు పాడాడు. గద్దర్తో కొద్దిగా సైద్ధాంతిక విభేదాలు ఉండటం వల్ల ఆయన ప్రజా ఫ్రంట్ పెట్టుకుంటే మేము తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పెట్టాం. యునైటెడ్ ఫ్రంట్ కూడా ఈక్వలీ ఫైట్ చేసింది, ప్రజా ఫ్రంట్ కంటే ఎక్కువ మిలిటెంట్ పోరాటాలు చేసింది మూలకతో కలిసి మేము. ఆ కాంటెస్ట్ నేపథ్యంలో గద్దర్ అనేవాడు డెఫినెట్లీ తెలంగాణకు అద్భుతమైన పాటలు రాసిండు. ఆయన ఒక ఇన్స్పిరేషన్. మనవాడు చాలా తెలివిగా, ఈయన తెలంగాణ ఉద్యమంలో లేడు, ఈయనకు అసలు సోయి లేదు, అసలు ఆయనకి బ్యాక్గ్రౌండే లేదు తెలంగాణ. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కొన్ని మంచి పనులు చేసిండు. మంచి పనిలో గద్దర్ అవార్డు. మరి గద్దర్ అవార్డు అల్లు అర్జున్ కు పుష్ప ఎర్రచందన స్మగ్లర్ సినిమా క్యారెక్టర్ కూడా అదేనండి ఇచ్చినట్లు ఇవ్వచ్చా? ఇట్లా ఇస్తారండి గద్దర్ అవార్డు ఎవరికి ఇవ్వాలి? నేను అది గద్దర్ అవార్డు కూడా నువ్వు మంచివాళ్ళకు, తెలంగాణ ఉద్యమకారులకు, మనల్ని ప్రోత్సహించడానికి వీళ్ళకి ఇవ్వాలి. అసలు తెలంగాణ గేయం అట, పాటనట, వందే మాత్రం శ్రీనివాస్తో ఎవరది మన కిరివాడితో పాడిస్తాడు, పాడించా. తెలంగాణ గేయం అసలే అది మన ఇతను రాసిండు కదా అందశ్రీ రాసిన అద్భుతమైన గేయాన్ని నువ్వు జాతీయ హోదా ఇచ్చి మేమందరం అప్రిషియేట్ చేస్తాం, మంచి పని చేసినావు. కానీ ఎవరితో పాడిస్తావు? ఎవరు లేడు తెలంగాణ. ఆ వందే మాత్రం శ్రీనివాసుడు మస్తు వాడతాడు, తెలంగాణ వాడే కదా, కమ్మవాడు కదా, అద్భుతంగా వాడతాడు. ఆయనకి ఇవ్వాలి కదా నువ్వు. కిరవాణి ఎవడండి బాబు అంటే ఇవి పిచ్చి పనులు అంటున్నాను నేను. ఈ పిచ్చి పనులు కొన్ని చేసాడు. ఆ అవార్డులు కూడా కొందరికి, కొన్నికి నాకు నేను డెసిషన్ మేకర్ కాకపోవచ్చు, ఆ కమిటీలో నేను లేకపోవచ్చు, కానీ నేను నిర్ణయాలు అయితే చూస్తాను కదా. నువ్వు విమలకకి ఇవ్వాలి, అంతేగాని సుద్దాల అశోక్ చూడండి మంచి పోయేటు, నా మిత్రుడు, అది వేరు. గోరెటెంకన్నా ఆల్రెడీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకునే కేసీఆర్ మనిషి ఆడ ఎమ్మెల్సీ తెచ్చుకునే, అరే టీచర్గా పనిచేసినాడు, పెన్షన్ వస్తున్నాడు, ఆయనకేమో వాడాడు బాబు. ఎంతోమంది ఉన్నారు. నేనేంటంటే ఈ వలసుకుంటే ఆయన కూడా ఇచ్చుకోవాలి. ఒక ఆర్డర్ వచ్చినాక అది గతమైనాక ఎత్తుక్కొని అప్పుడు ఇచ్చుకోవాలి, ఇప్పుడు కాదు. సో అట్లా నీకు కొన్ని అవార్డ్స్ ఇచ్చింది మీనింగ్లెస్, అసలు మీనింగ్లెస్. అసలు ఎవరికి మధుప్రేకి నువ్వు ఇప్పుడు ఈయనైతే తెలంగాణ అప్పటి తిరిగినోడే కదా అందశ్రీ గోరెటెంకర, ఆయనకి ఇచ్చినప్పుడు మధుప్రేకి ఆవిడ తిరిగింది టీఆర్ఎస్. ఆ అమ్మాయి 9 సంవత్సరాల వయసులో గజగట్టి తెలంగాణ కోసం ఆట పాట నా మీటింగ్లుగా ఎడర్ వచ్చింది బాబు. అవునా? 9 ఇయర్స్కే ఆ రోజు ఫేమస్ ఉండే. సరే పోతే టీఆర్ఎస్కి నీకు నాకు నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అంతే అవార్డు విషయంలో వెట్లు ఇగ్నోర్ చేస్తూ ఓ కేశవరావు జాదవ్కి ఇవ్వాలి. ఆయనైతే జీవితకాలం పోరాడు, అలా కుటుంబం కానీ ఇవ్వాలి, కానీ లేడు చనిపోయాడు. కుండాలక్ష్మి బాపూజీకి ఇవ్వాలి. మొట్టమొదటి మంత్రి అండి రాజీనామా చేసాడు తెలంగాణ కోసం. ఫస్ట్ టైం ఒక మంత్రి పదవి వదులుకున్నాడు రైతు తెలంగాణ అనుకుంటా. నిజాయితీగా టీఆర్ఎస్కి ఆఫీస్ ఇచ్చిండు, జలదృశ్యంలో అది కూరగొట్టింది. ఈయనకు ఆఫీస్ ఇచ్చినాడు. కోపం బట్టి మరి ఎంబడి మరి ఆయన ఆఫీస్ ఎత్తేసినాడు. ఈ కారణం వల్ల టీఆర్ఎస్కి ఆఫీస్. అట్లాంటి వాడికి మన సార్కి పోయి ప్రొఫెసర్ జయశంకర్ సార్కి ఎందుకు ఇవ్వదు? అవును, ఆయన పేరు లేదుగా. వాడి అంతకంటే గొప్పవాడు రా. అలా కొడుకు ఒక సందర్భంలో కొడుకు లేడు, దత్త తెచ్చుకున్నారుగా, దత్త తెచ్చుకున్నాడు. అయినా సరే ఎవరో కుటుంబ సభ్యులు అయితే ఉంటారు కదా, అవార్డు తప్పే ఉంది. జయశంకర్ సార్, కొండాలక్ష్మి బాపూజీ లేదా జాదవ్ సార్, వీళ్ళు ఉండగా నువ్వు వీళ్ళు ఎవరంటున్నా సమైక్యవాద పార్టీలు రాసినప్పుడు కూడా నువ్వు అవార్డు ఇచ్చి నువ్వు గొప్పలు చెప్పుకొని గదర్ అవార్డు అంటే ఎట్లా, తెలంగాణ అవార్డు అంటే ఎట్లా? లేదా అట్లాంటి పిచ్చి పనులు చేస్తున్నాడు చీఫ్ మినిస్టర్. తెలుసా
తెలవక ఎవడు సలహా అసలు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం నీకెందుకు పోయి నీకు ఏం పని ఉందని బాలసుబ్రహ్మణ్యం విగ్రహం. ఎన్టీఆర్ విగ్రహం ఇప్పుడు ఎందుకు? ఎన్టీఆర్ గొప్ప నటుడు, మనందరికి కూడా గౌరవం. అసలు యాక్చువల్లీ తెలుగు వాణిని విడిపించిన వాడు ప్రపంచం అంతా గొప్పవాడు. అయిపోయింది ఆ ఫేజు. సరే ఎక్కడ డిమాండ్ లేదంటారు, ఎక్కడ పెడుతూ ఆయన విగ్రహం నువ్వు పెడు ఏంటంటే ఇక్కడ. సో ఇట్లా కొన్ని పిచ్చి పనులు చేస్తున్నాడు చీఫ్ మినిస్టర్. ఇప్పుడు మీరు ఇది కేసీఆర్ తన అప్పట్లోనా? సరే ఫస్ట్లో ఇది స్టార్టింగ్లో జనరల్ సెక్రటరీ ఉంటే పార్టీ. అయితే ఇప్పుడు అజిత్ సింగ్ గారు మీకు ఎట్లా సపోర్ట్ చేసిండు తెలంగాణ? అజిత్ సింగ్ది కూడా ఎట్లా స్టోరీ అయింది అసలు? ఆయన తెలంగాణలో బహిరంగ సభ పెట్టిన ఒకటి, తెలంగాణ డిమాండ్ చేసుకుంటే వరంగల్లో భారీ బహిరంగ సభ. ఈయనను ఆహ్వానిస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అప్పట్లో అజిత్ సింగ్ ఆయన వచ్చాడు. ఎందుకంటే ఆయన చిన్న రాష్ట్రాలకు మద్దతు. ఆయన అజిత్ సింగ్ తన ఓన్ స్టేట్లో హరిత ప్రదేశ్ డిమాండ్ చేసిండు, మద్దతుదారు, ఒక కాన్సెప్ట్, కమిట్మెంట్. ఆయన వస్తే ఆయనకు చెప్పారు, నువ్వు కనుక ఆ మీటింగ్ అటెండ్ అయితే నీ పదవి కూడా బిక్తావు. ఆయన కేర్ చేయాలి. వచ్చి వరంగల్ సభ అటెండ్ అయ్యి ఫ్లైట్ దిగంగానే పీకేసిండు ఆయన క్యాబినెట్ నుంచి. అంత నష్టపోయాడు తెలంగాణ ఉద్యమం వల్ల. మరి ఆయన విగ్రహం లేదు, పెట్టు విగ్రహం పెట్టు దమ్ము ఉంటే. ట్యాంక్ మీద ఇంత త్యాగం ఎవడ ఆ తర్వాత పోనీ ఆయన అరే నా ఉద్యోగం పోయింది తెలంగాణ వద్దని అన్నాడా? త్రూఅవుట్ ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో బహిరంగ సభలకు వచ్చిండు, తర్వాత ధర్నాలకు వచ్చిండు, నిరాహార దీక్ష శిబిరాలకు కూర్చున్నాడు ఇందిరా పార్క్లో. ఆ అజిత్ సింగ్కు విగ్రహం పెట్టాలి, అది పక్క పెట్టిపోయి నువ్వు తెలంగాణ రాగానే అజిత్ సింగ్ పిలిచి సన్మానం చేయాలిగా. అంటే కోవిడ్లో చనిపోయాడు కానీ అది బుద్ధి ఉండదు కేసీఆర్. నీకు ఎవడెవడైతే మద్దతు ఇచ్చిండో, ఇప్పుడు నేను చెప్పిన రకరకాల పార్టీలు ఎవరైతే నీకు మద్దతు తెలంగాణకి లెటర్లు ఇచ్చిండ్రో అది ఒక్కొక్కరిని పిలిచి సన్మానం చేయాలి. ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి దేశవ్యాప్తంగా తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి తెలంగాణ బిల్లు గురించి మాట్లాడిన వాళ్ళకు నువ్వు సన్మానం చేసేవైతే అంటే నాకు చాలా కప్పి తప్పే ఉంది. ఇచ్చోడు నువ్వు కూడా అదే పని చేస్తావు. ఆ అజిత్ సింగ్ నేను అంటున్నా ఈరోజు డిమాండ్ చేస్తున్నాను, కుటుంబ సభ్యులను పిలవచ్చు కదా. ఇప్పుడు ఆ కొడుకు జయంత్ చౌదరి, ఇప్పుడు గోరెడ్డి వెంకన్న కంటే అజిత్ సింగ్ గారిది చాలా పెద్ద పాత్ర కదా. ఇంకోటి 5 ఎంపీలు ఆయనకు ఓటేసింది బిల్లుకు. 5 ఎంపీలు ఉండే, 5 రాజ్యసభ సభ్యులు ఉండే. ఆ బిల్లుకు రాజ్యసభలో ఆయన ఓటేసాడు. 6 సభ్యులతో సంపూర్ణ మద్దతు చెప్పి తన ఉద్యమం పట్టుకున్న అజిత్ సింగ్, బిల్లుకు మద్దతు ఇచ్చిన అజిత్ సింగ్ నువ్వు తెలంగాణలో విగ్రహం ఎందుకు పెట్టదు? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం నీకెందుకు? ఎన్టీఆర్ విగ్రహం నీకెందుకు? ఇది కదా మనకు కావాల్సింది. తెలంగాణకి ఎవడు మద్దతు ఇచ్చిండు? ఇప్పుడు కేసీఆర్ చేసిన నష్టం ఈయన చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాడు. కేసీఆర్ కూడా ఎన్నడూ ఆయన పిలిచి సన్మానం చేసి మేము పిలిచాం. నాకంటే అధికారం లేదు. ఒక పార్టీగా ఒక సంఘటనగా పోయి ఎంత దండాలు కప్పితే ఎన్నిసార్లు కప్పితే నువ్వు ఇప్పిస్తావు. ప్రభుత్వ పరంగా జరిగే సన్మానం గుర్తింపు. సో అది నువ్వు కేసీఆర్ చేయకపోయా, ఈయన చేయకపోయా. నేను నీ దాకా డిమాండ్ చేస్తున్నా, ట్యాంక్ వాళ్ళ విగ్రహాలు పీకే వీళ్ళే పెట్టు. నేను చెప్పిన వాడు లిస్ట్ అని ఇప్పుడు 4 పేర్లు చెప్పిన. కేశవరావు జాదవ్ పెట్టు, కొండా లక్ష్మణ్ బాపుది పెట్టు, తర్వాత జయశంకర్ సార్ది పెట్టు, పెట్టు. తప్పేమో. నీతో పాటు శరద్ పవార్ లెటర్ ఇచ్చిండు, పెట్టు. శరద్ పవార్ నాడు వద్దు, ఎవరైతే చనిపోయిన వాళ్ళు కొందరు లీడర్లు ఉంటారు కదా, అది ఎతికి పెట్టా. ఇక్కడ ఆ రోజు మాయావతి కూడా లెటర్ ఇచ్చింది మాకు. చెప్తున్నాను సన్మానం చేయి, ఈ విగ్రహాలకేమో పెట్టు. ఆ విగ్రహ ఆవిష్కరణ సభకు వీళ్ళందరూ పిలువు. ఎంత బాగుంటది, ఎంత బ్రహ్మాండమైనటువంటి. అంటే అరే తెలంగాణ ప్రజలు మామూలు కృతజ్ఞత పరులు అనుకుంటారు వాళ్ళు. పాపం సుష్మా స్వరాజ్కి సంబంధించిన పెట్టు, సుష్మా స్వరాజ్ పెట్టు పోయి. ఆమె లేకుంటే రాజ్యసభ బిల్లే పాస్ కాదు. నేనే సుష్మా స్వరాజ్ కలిసి మేడం ఏది కన్ఫ్యూజన్ ఉంది, రాజ్యసభలో బిల్లు అయ్యేటట్టుంది, అయ్యేటట్లేదు, బీజేపీ అపోజ్ చేస్తున్నారు అని అడిగిన. దిలీప్, అవర్ కమిట్మెంట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. మేము తెలంగాణ బిల్లు రాజ్యసభలో కూడా పాస్ చేయడానికి మద్దతు ఇస్తున్నామని చెప్పింది. ఆమె చేయకపోతే చిన్నమ్మ మాకు చెప్పింది, చెప్పండి మీ తెలంగాణ ప్రజలకు, ఒక పెద్దమ్మే కాదు చిన్నమ్మ కూడా సహకరించిందని చెప్పండి. పెద్దమ్మనేమో సోనియా గాంధీ, చిన్నమ్మనేమో సుష్మా స్వరాజ్. ఆమె పెట్టిపోయి ఇక్కడ ఆమె విగ్రహం లేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు చిన్న సన్మానం లేదు. అసలు నిజంగా కృతజ్ఞత హీనులు అనొచ్చా ఇటు రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్? ఇద్దరు దొంగలే. మరి సమైక్యాంధ్ర నాయకుల కంటే తెలంగాణ నాయకులు పెద్ద దొంగలు అనిపిస్తుంది, ఎస్పెషల్ గా కేసీఆర్, రేవంత్ రెడ్డి. అన్ఫార్చునేట్ ముఖ్యమంత్రులు ఇంత ఎంతో సాధిస్తారు. మన నీళ్లు నిధులు నియామకాలంతా సాకారం అయితే ఈ కళలనుకుని కేసీఆర్కు 2 సార్లు పట్టం కడితే కుటుంబ పాలన, ధృతరాష్ట్ర పాలన, అవినీతి పాలన, ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండు, ఎవరిని సన్మానించిండు మనకు అర్థమే కాదు. మనోళ్ళు కూడా దొంగలు. మా ప్రకాష్ ఉన్నాడు, వి ప్రకాష్ అన్న, మరి ఆయనతో కొట్లాడి మేము బయటకు వచ్చి విమోచన సమితి పెట్టాం. ఇప్పుడు అన్న ఒక్కోడే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ ఇట్లా ఆమె చనిపోతూ నీళ్ళలో మునుగుతూ అమరేంద్ర బాహుబలి ఇట్లా లేపుతుంది. చూసిన సినిమా చూసారు కదా, ఆమె మునిగిపోతుంది,
లేపుతుంది. ఆమె ఇప్పుడు బాహుబలి కొడుకుని ఇట్లా లేపుతుంది, అమరేంద్ర బాహుబలి. అవును. అట్లా వి ప్రకాష్ అన్న ఆయన మునిగిపోదు, బీఆర్ఎస్ అనే దాన్ని ఇట్లా లేపుతున్నాడు. ఆయన నీకు 10 ఏళ్లలో బయటకు రానుడు, ఇప్పుడు ప్రతిరోజు టీవీలలోనే కనబడుతుంది. క్లాస్కి ఎగ్జాంపుల్ చెప్తా. వి ప్రకాష్ నేను కలిసి బయటకు వచ్చినాం, ఆయనతో విభేదించిన. నాకంటే ముందు ప్రకాష్ వెళ్ళిపోయాడు. అడ్డగోలు తిరిగాడు ప్రకాష్ నాయకుడు కేసీఆర్ అడ్డగోలు తిరిగాడు కేసీఆర్ ప్రకాష్ని. తిడితే సాయంత్రం పుల్ల కేసీఆర్ తిట్టిండా? తిడితే ఈ అంటే మన ప్రకాష్ ఏ సందర్భంలో తిట్టిండు? దొర కాదు కానీ ఈ దానికి సందర్భం ఉంటుందా పాడుంటుంది కానీ తిడితే ఈయన బయటికి వెళ్ళిపో. నేను బయటకు వచ్చే వరకు ఉన్నాడు. ఉన్నాక దిలీప్ నేను ఈ పార్టీలు ఉండలేను, నేను వెళ్ళిపోతున్నా అని ఏడ్చాడు. మాట అనకూడదు కానీ ఇక్కడ నీళ్ళు పెట్టు అంత బాధపడ్డా. నేను కూడా వస్తా, నీకు ఎందుకు మాట్లాడదాం అని చెప్పి నాన్న ఉండాలి వెళ్ళిపోయాడు. తర్వాత నన్ను తిట్టాడు అదే లెవెల్లో, నేను వెళ్ళిపోయినా. అయితే నేను కేసీఆర్ మళ్ళా ఇంకో సందర్భంలో 2 నెలల తర్వాత అప్పటికి ప్రకాష్ వెళ్ళిపోయాడు, బయటనే ఖాళీగా ఉన్నాడు. నేను 2 నెలల తర్వాత తిట్లు పడి నేను కూడా వెళ్ళిపోయినాక అప్పుడు నేను ఆయన ఇంకొక ఆయన ఎవరు బెల్లయ్య నాయక్ గారు ముగ్గురం కలిసి తెలంగాణ విమోచన సమితి పెట్టాం. ఆ విమోచన సమితి ఆవిర్భావ సభకు చాలా మందిని పిలిచాం, లైక్ మైండెడ్ పీపుల్ తెలంగాణ. అందులో అల్లం నారాయణ వచ్చి అన్నాడు, దిలీప్ ఏంది మీరు కరెక్ట్గా తిడతలేరు, నా స్పీచ్ ఇంటారు కదా పసలేరు, కొంచెమే చెప్తున్నారట, అసలు కథలు చెప్తలేరట, నువ్వు కేసీఆర్ తిట్టకుండా ఇదేం అని అన్నాడు. అని ప్రకాష్ కూడా డిఫెండ్ చేసుకోండి, మా కేసీఆర్ను తిట్టడానికి ఈ పార్టీ మేము పెట్టలేదు అని పాపం కొంచెం తిట్టినట్టు కొన్ని విషయాలు చెప్పారు. అంతే అలా అన్నాడు, మేము మాలాంటి చూడండి, మీరు ఇన్స్పైర్ కావాలి, అవసరమైతే ఆ దొర గడిని బద్దలు కొట్టడానికి సిద్ధమే ఉన్నాడు. అల్లన్నారాయన నా స్పీచ్ చేసుకొని చూడు, నాది విమోచన సమితి యూట్యూబ్లో వస్తుంది. ఆయన పోయి ఆ కోటలో గంట కొట్టం మరి ఎన్నేళ్ళు కొట్టిండు, 5 ఏళ్ళు కొట్టిండు, 10 ఏళ్ళు కొట్టిండు, మొత్తం ఎలక్షన్ మొత్తం ఉన్నాడు. త్రూ అవుట్ పీరియడ్ 10 ఏళ్ళు గంట కొట్టిండు. ఏం పోలే కామరాజ్ గారే అదే పద్ధతిలో విమోచన పెట్టిన ఈయన ఆయన సీఎం ఆయన కాంప్రమైజ్ పోయి ప్రకాశం పోయి ఇరిగేషన్ ఏదో ఉంటే ఫస్ట్ టర్మ్ లేదు, సెకండ్ టర్మ్ లో మొత్తం 2 times ఇచ్చినట్టు 6 years 7 years ఉన్నాడు నీటిపారుదల సంస్థలో చైర్మన్. ఒకరోజు నేను పోయినా, ఎందుకు పోయినా బుచ్చన్న లేడు, మన బుచ్చన్న ఏదో ఇంటర్వ్యూ అని ఆడనే పెట్టిండు వాళ్ళ ఆఫీస్లో. సరే నేను వస్తాను, నాకేముంది మా పాత మిత్రుడు అని పోయి మాట్లాడినాక బుచ్చన్న ఇంటర్వ్యూ అయినాక నేను అడిగిన, ఏం చేస్తావు నువ్వు రోజు అని. అన్న పొద్దున 10ంటికి ఆఫీస్కి వస్తా, పొద్దుగాల ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతా, లంచ్ చేస్తా, సాయంత్రం అంతా ఆమూలాగరో హిందీ పేపర్ చదువుతా, 5ంటికి వెళ్ళిపోతా. నా మాట అయినట్టు లేడు, నాకు బడ్జెట్ లేదన్నాడు. నీకంత మేధావి మళ్ళీ ఒకసారి చెప్పండి ఏం చేస్తారు ఈ ప్రకాశం అడిగారు, మీరు ఏం చేస్తారన్న? పొద్దుగాల ఒక పేపర్ చదువుతాట, లంచ్ చేస్తాట, సాయంత్రం ఇంకో పేపర్ చదువుతాడు, వేరే పని లేదట. అదేంటి మరి ఎండి గాడు వాడు వీడు ఉంటాడేనా అంటే ఎవ్వలేండి, నాకు అటెండర్ కారు తప్ప కూర్చుంటూ జీతం తీసుకుని పండుకోండి అంతే. అడిగిన లేడు అన్నాడు. చైర్మన్ పదవిలో ఉన్న 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉత్త జీతం పని లేదని చెప్పి తిట్టాడు కేసీఆర్. సరిగ్గా ఉపయోగించుకుంటలేదు. నాది శక్తియుక్తులు వాడుకోవాలి కదా, కనీసం బడ్జెట్ ఇవ్వాలి, వాడు కూడా ఎండి కానీ నాకు ఆన్సరబుల్ చేయాలి, నాకు ఇంత పెట్టాలి. మరి ఏమి లేదు పోయి విచిత్రమైన కార్పొరేషన్ అని అడిగింది. ఒక్కడిదైనా ఏ పరిస్థితి అందరి అన్ని కార్పొరేషన్ల పరిస్థితి అదే, అందరిని ఇచ్చిండు కానీ ₹1 కొడుకులకు ఊరికే కన్నపోయిన రాజే ఎక్స్ప్రెస్ చదివితే వాడు ఈనాడు చదువుతుండొచ్చు అంతే తప్ప పోరగంలో ఆడుకున్నట్టు చేసిండా. అరే వాడు నాకు అసలు ఇప్పుడు కన్నపోయిన రాజయ్య గారు కూడా ఇదే చెప్పారు, గొర్రెల పెంపకానికి సంబంధించి చైర్మన్ ఇచ్చినట్టు. అసలు ₹1 లేదు, విలువ లేదు. తాడు శ్రీనివాస్ నేను అడిగిన ఎంబీసీ కార్పొరేషన్ పాపం చాలా తెలివివరుడు, ఎంబీసీ చేద్దాం ఎవరు అన్న ఎంత ఇచ్చిండు బడ్జెట్. అప్పటికి 2-3 years అయింది శ్రీనివాస్ అంటే పరుగు పోద్దన్న 1000 కోట్ల అరౌండ్ చేసి 40 ఇచ్చిండే, జీతపత్యాలకు కూడా సరిపోలేదు అన్న, సర్వే చేయడానికి సరిపోలేదు. తాడు శ్రీనివాస్ అని అడిగి అన్ని కార్పొరేషన్ అదే పరిస్థితి. కేసీఆర్ పీరియడ్ పేరు గీయడం పని పడవేడు. అందులో ఉన్న ప్రకాష్ ఈ రోజు నువ్వు చెప్పినట్టు విజృంభించి డిఫెండ్ చేస్తున్నాడు. నీకు విషయం విమోచన సమితిలో నా మీటింగ్లో తిట్టినాడు, నాకంటే ఎక్కువ తిట్టినాడు. ఇంకా నేను కొంచెం తక్కువ తిట్టాను. కేసీఆర్తో మొట్టమొదటిగా తిట్లు పడ్డాడు, మీకన్నా ముందు తిట్లు పడి బయటికి పోయి విమోచన సమితి పెట్టాలని నన్ను వెనక నుంచి ప్రోత్సహించి నాకంటే ఎక్కువ తిట్టి ఆఖరికి మళ్ళీ పోయి నువ్వు సరెండర్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ కార్పొరేషన్ తెచ్చుకొని అందులో ఏం పని లేక 5-6 ఏళ్ళు టైం పాస్ చేసిన నువ్వు ఈరోజు మాడొచ్చాడు కేసీఆర్ కోరుకుంటా. అంత పొగడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు నీ కార్పొరేషన్ ఇచ్చింటే సరే గౌరవం ఇచ్చిండు, సంతోషం, బాగానే ఉంది, నువ్వు పని చేసినా చేయకుండా నువ్వైతే యూ ఎంజాయ్డ్ యువర్ పవర్.
కాబట్టి మాట్లాడకూకో అంతవరకే, అంతే తప్ప నేను పార్టీ కార్యకర్తగా అంతే కదా. ఇప్పుడు నువ్వు కార్యకర్తగా నువ్వు అధికార ప్రతినిధి డబ్బులు ఇచ్చుంటే నువ్వు నీ తెలివినంత వాడుకొని దున్ను ఉంటే అది వేరే విషయం. పండబేడుగా నేను నిన్నే అవమానించాడు ప్రతిరోజు. అట్లాంటి ప్రకాష్ నేను చెప్తున్నా. అలా నారాయణ సంగతి చెప్పనే రసమని పిలిచినాం. రసమై పాటలు అద్భుతంగా పాడతారు కదా. తెలంగాణ ఉద్యమాన్ని ఊపు తీసుకొచ్చాడు. అయితే ఆయన కూడా నన్ను అన్నాడు, దిలీప్ సార్ మీరు ఓపెన్ మీటింగ్లో అన్నాడు, నేను పంపిస్తాను మీకు. ఓపెన్ మీటింగ్లో అసలు ఈ విమోచన సమితి ఒక్కడు కూడా ముందు పడదు, కేసీఆర్ అని తిడతలేరు, మేము తిడదామంటే వాడు ఇది శివలింగం మీద తేలే కూర్చున్నాడు. లింగం అని నిన్ను లంగవాయి కూర్చున్నావు కేసీఆర్ పడబాడు మీ ఛానల్ విమోచన సమితి కేసీఆర్ మీ మీటింగ్లోనే. మా మీటింగ్లో ఓపెన్ స్పీచ్ అడ్డగోలు. వీళ్ళు కూడా అట్లా తిడితే తప్ప వీళ్ళు సక్సెస్ గారు. ఉత్త విమోచన సమితి ఏమవుతుంది ఏం బిక్తారని అడిపోయాడు. పోయినాక ఓ డిబేట్లు అందులో చేరిండు మడవి. నాతో కేసీఆర్ గురించి మెచ్చుకుంటున్నాడు, నేనేమో పక్కకే ఉన్నాడు. నేనేమో ఓపెన్ చేసి ఇట్లా చూపించిన పాట రిసెస్, అది రిసెస్లో చూపించిన, అదే గ్యాప్ ఉంటుంది కదా అలా పెడతాను. అది మాత్రం చూపెట్టగలడు. ఆ రసమే కాంప్రమైజ్ కాకుండా దానికి ఏది ఎమ్మెల్యే అయ్యండి 2 సార్లు చూడు. అంటే నేను అనేది కాంప్రమైజ్ అయిన లైఫ్లో నేనేమంటా అంటే దిగజారుడు అనేది అంత ఉండకూడదు. తెలంగాణ పోరాట యోధులు మనం. మరి ఆ మాత్రం దానికి మరి ఆంధ్రలో నిలబడు ఇంకెందుకు ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పే సార్. ఇప్పుడు ఎట్లా ఒక వ్యక్తులు అవును మరి ఇలా తెలంగాణ కేసీఆర్ నాడు అక్కమ్మలపై అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయితే వాడు అప్పుడు సంపత్ అన్నాడు నా శిష్యుడు. వాడు ఎఫ్ఐఆర్ నెంబర్ 2 వాడు A2 అక్యూజ్ 2 ఆ కేసులో కేసీఆర్తో పాటు బత్తుల సోమే వాడు ఇప్పుడు ఏదో కార్ యాక్సిడెంట్ కాల్ కొట్టుకుని ఇట్లా పడినాడు. పోయి కేసీఆర్ చూడలే, కేటీఆర్ చూడలే, బత్తుల సోమే చూడాలి. నేను పోయి వచ్చిన ఆ శిష్యుడే. నేనేమంటున్నా అంటే సంపత్తి కూడా ఆర్థికంగా కొంచెం నువ్వేం చేయాలి చెప్పు. నువ్వు ఇట్లా అంటున్నా జ్ఞాపకం పెట్టుకోరు, నీకు అధికారాన్ని పిలుచుకోరు, మనకు ఉద్యోగం వేయడము, వారి కుటుంబానికి సాయం చేయడం, ఉద్యోగాలు చేస్తా ఉంటావు. సాయం చేయాలి కదా. నువ్వు ఏమైతే ఎందుకైనా ఈ చిన్న చితక ఉద్యోగాలు నీ పనికిరాని ఉద్యమం ఎందుకు చేయాలి? అసలు నీ అనుకున్నోనే నువ్వు కాపాడకపోతే ఇక తెలంగాణ ప్రజలు ఏం కాపాడుతావు? నేను నమ్ముకొని బంగారు ప్లేట్ల తెలంగాణ ఇస్తే లూటీ చేసి మళ్ళాట ఇప్పుడు వీడు అన్నాడు కాంగ్రెస్ వాడు ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఇవ్వాలంటే వాడు పడుకున్నాడు. ఈ మధ్య మళ్ళీ వీడియో వేస్తున్నాడు. ఎవరు? బీఆర్ఎస్ ఇవ్వకూడదండి, తప్పు కదా. 10 years టైం ఇచ్చినావు కదా. మళ్ళీ నువ్వు ఒకసారి మోసపోతేనేమో మన తప్పు కాదు, కానీ 2 సార్లు 3 సార్లు మోసపోతే తెలియాలి. ఇప్పుడు వాడిని లేపితే ఎట్లా? మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్లో నెంబర్ 1 కాంగ్రెస్ అయితే నెంబర్ 2 బీఆర్ఎస్. వీడు కాదు, బీజేపీ కాదు, ఎడిపోయాడు వీడు, వీళ్ళేస్తలేడు. ఆల్టర్నేట్ అనేది ఈరోజు రావాల్సిన అవసరం ఉంది. నేనైతే ఫీల్ అవుతున్నా. తెలంగాణ అనేది 2 అవకాశాలు ఇచ్చేసిన వాడు బీఆర్ఎస్. ఎవరిని తీసుకురావద్దు అసలు. నెంబర్ 2 పొజిషన్లో ఉన్న కాంగ్రెస్కి ఆల్రెడీ అవకాశం ఇచ్చినావు. అదే లంగా పార్టీ. వాడు సీఎం అనేవాడు కింద మీద పడి 7 ఏళ్ళలో పార్టీలు మారుకుంటా 50 లక్షలు ఇచ్చి పీసీ చీఫ్ తీసుకొని 1000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి లాబింగ్. అందుకనే ప్రధానమంత్రి ఏమన్నాడు, హమారే సే జుడ్ జావ్ అన్నాడు. ఎందుకు? పొద్దున కాంగ్రెస్ రాదని పిఎం తెలుసు. సో బీఆర్ఎస్ తీసుకోకపోతే ఎవరిని తీసుకోవాలి? ఈ పిల్లాడు 30 సీట్లు అయితే గెలుస్తాడు, అందులో 15-20 మంది వీణానికనే ఉంటారు. సో వీడే బెస్ట్ అని మనం చెప్తున్నాడు, రారా బాబు మా పార్టీకి. ఇప్పుడు రేవంత్ కాంగ్రెస్ మెయింటైన్ చేస్తుండా? ఎట్లా అనలేదు, అది జరుగుద్ది అంటున్నా. నేను జ్ఞాపకం ఉంటే సీఎం ఎలక్షన్స్ కంటే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు కదా, నేను తెలంగాణ దండం పెడుతున్నా, మాకు ఇచ్చేది 60+ ఇవ్వండి, ఒక్కడు తక్కువ ఇచ్చినా అందరూ వారిపోతారు, నేను కాపాడలేను వీళ్ళు అన్నాడు. ఆ స్టేట్మెంట్ కాదు, ముఖ్యమంత్రి చెప్పుకున్నాడు. అది రేపు పొద్దున నువ్వు 63 కంటే తగ్గి 30-35 ఉంటావు, పోయి అక్కడ ఉంటాడు. అన్నితో ఒక్క నిమిషాలు కొనేస్తారంటారు, ఫామ్ హౌస్ పిలిపించుకోవాలి అంతే, కొనేస్తారు. లేదా నువ్వే ఆ 15 మంది వేసుకొని పోవాలి. అదేదో ఆప్షన్. అప్పుడు నీకు ఆప్షన్ ఇస్తారు అనుకో, 20 మంది నీ దగ్గర ఉన్నారు, బీజేపీకి 15 ఉన్నాయి, ఇంకేదో ఎవరికో తక్కువ ఉన్నాయి, నీకు ముఖ్యమంత్రి ఇస్తా అంటే ఊరుకో. ఉరుకుడే. అసలు నీ కాంగ్రెస్ తో ఉన్న సంబంధం ఏంది? అసలు ఆయన లక్ష్యమే ముఖ్యమంత్రి, ఆయన కాంగ్రెస్ 2వ సారి కూడా నేనే ముఖ్యమంత్రి అందుకే అంటున్నాడు. ఎట్లనే నేను ఎట్లా వీళ్ళు వేసుకొని పోతా, మళ్ళీ నేనే బీజేపీలో గెలుస్తా అనుకుంటాడు. మళ్ళీ బీజేపీ రూట్స్ ఉన్నాయి. ఆయన చెప్పుకోడు, నేను స్కూలింగ్ ఏమన్నా అది బీజేపీలో జరిగింది, హై స్కూల్ అంతా టీడీపీలో జరిగింది, ఇప్పుడేమో డిగ్రీ అంతా చదివి మాస్టర్ డిగ్రీ ఇందులో తీసుకున్నా కాంగ్రెస్లో, అన్నిట్లో చేసిండు. క్లియర్ చెప్తుడు, నేను ఎన్నికైనా పోవచ్చు ఆ మాట ఆయన చెప్పాడు. అదంటే దాని తగ్గట్టే ప్రేమిస్తున్నాడు. రా బాబు మాతో జుడిజావు, గుజరాత్తో సమానంగా నిధులు ఇస్తాను, ఓపెన్
నీకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ రాదు, దాంట్లో కుంపటి పెడుతున్నాడు ప్రైమ్ మినిస్టర్ అని. ఆయన బీఆర్ఎస్ పిలుస్తలేడు, ఎందుకంటే బీఆర్ఎస్ను బాగా అడ్డగొద్దింటాడు, ఏటీఎం అన్నాడు, ఇంకేదో అన్నాడు, కాళేశ్వరం కుంభకోణాలు అన్నాడు, కొన్ని కుంభకోణాలు ఎంక్వైరీ నడుస్తుంది. ఈ పంచాయతీ ఎందుకు అసలు గెలిచిటోడు ఉన్నాడు పిలుచుకుంటే అయిపోతుంది అనుకుంటున్నాడు. అంటే మళ్ళీ అధికారులకు రావడం అనేది నీకు 60 వస్తాయి కదా, 50 దాటితే వస్తాయి. 50 దాటపోతే 20 మంది తీసుకుపోయి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు కదా, రేపు పొద్దున డబ్బులు ఇడా ఇంకొకరికి 100 కోట్లు ఇస్తాడు గెలవడానికి. ఆ 20 మంది జై రేవంత్ అంటారా, జై కాంగ్రెస్ అంటారా? జై రేవంత్ అంటారు. రేవంత్ రాహుల్ గాంధీని గ్రిప్లో పెట్టుకున్నాడు. అదే కదా, అంటే ఆయన అనుకుంటే ఎమ్మెల్యేలను గ్రిప్లో పెట్టుకోవడం పెద్ద లెక్కనే కాదు. లెక్కనే కాదు. ఆ పార్టీలో రేవంత్ని ఛాలెంజ్ చేసేవాళ్ళు లేనేలేడు ఇప్పుడు. మీరు అట్లా అంటే గుర్తొచ్చింది, మొన్న యాదగిరిగుట్టలో చైర్మన్ పదవి కొన్ని పదవులు ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి గారు నాకు ఆయన వ్యవహారం నచ్చలేదు, ఒక రకంగా సీఎం వ్యవహారం నాకు నచ్చలేదు. కరెక్ట్, మరి లోకల్ ఎమ్మెల్యే చెప్పకుండా నాకు చెప్పలేదు అంటున్నాడు. అంటే రాజగోపాల్ రెడ్డి గారు ఒక్కరు కొంచెం ఛాలెంజ్ చేస్తున్నాను. మొదటి చేస్తున్నాడు ఆయన, మొదటి నుంచి సీఎం యొక్క వ్యవహార శైలి తప్పబడుతున్నాడు. ఆయనకు ఆ హక్కు ఉంది, ఆ టైప్ కూడా ఆయన వేరే ఎమ్మెల్యే కాకుండా కొంత స్వతంత్ర భావాలు ఉన్నటువంటి నిజాయితీ పరుడు. ఇంకోటి నిజాయితీ పరుడు అతను. ఈ అందరి లెక్క లంగా దొంగ అయితే మనం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రూపాయి తీసుకోలేదు ఎవరి దగ్గర, జేబులోకి వెళ్ళి తీసి ఖర్చు పెట్టి తప్ప 1000 రూపాయలు ఖర్చు ఆయన ఏమన్నా పైసలు తీసుకుంటే ఇన్నవా. కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇప్పటికి కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తక్కువ, ఈయన పెట్టే ఎక్కువ. అవి కరప్షన్ మనీ కాదు, అది రేరు. ఉంటే ఉండొచ్చు, నాకు కూడా తెలియదు. కానీ ఈయన మాత్రం ఒక క్యారెక్టర్, ఎగ్జాంపులరీ క్యారెక్టర్, విభిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. కాబట్టి ఆయన సహజంగా కూడా నువ్వు తప్పు చేస్తే మాట్లాడతాడు. 5-6 సార్లు మాట్లాడి ఇప్పుడు చాలా సార్లు ముఖ్యమంత్రి అయితే నువ్వెట్లా ముఖ్యమంత్రి కూడా శక్తి ఉన్నవాడు, శక్తిమంతుడు, ఊరికే ఊరుకోడు, మంత్రి పదవి అయిపోతే అసలు నీకే చిచ్చు పెడతారని చెప్పాడు. క్లాక్ టవర్ సాక్షిగా నల్గొండలో టూర్లో పోకుండా మాట్లాడారు, ఏదో వైరల్ అయింది. అంతేనా? ఇప్పుడు ఆయన ఒకవేళ మంత్రి పదవి వీళ్ళు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి తొక్కుతాడు అనుకుందాం అంటారు. ఒకవేళ దానివల్ల తొక్కితే నల్గొండల ఇన్ని డిసిషన్ తీసుకుంటే నల్గొండ తను ప్రభావితం చేయలేటువంటి వ్యక్తి. ఆయన బయటకు వస్తే కనీసం 10 మంది ఆయనతో పాటు పోయేటువంటి కాంగ్రెస్ తీవ్ర నష్టం. కాంగ్రెస్ చాలా నష్టం. ఇంకెక్కడ కొనుక్కుంటేమో కానీ బట్ కాంగ్రెస్ సీరియస్గా మైనార్టీలు పడిపోతుంది. ఇప్పుడు నేను ఒకవేళ రాష్ట్రం అంతా తిరిగి నాకు ఇట్లా మోసం చేసిర్రు, ఈ పార్టీ కోటేయకండి అని ఆయన చెప్తే అసలు అవసరమే లేదు, కాంగ్రెస్ రానే రాదు అధికారులకు. క్యాండిడేట్లు 20 మంది గెలిపి చూస్తారు, 20-25 మందిని రాజగోపాల్ వేరే పార్టీ పెట్టి గెలిపించుకుని అనుకుందాం. ఆయన ముఖ్యమంత్రి ఎదురు పోయి ఏ పార్టీనే పిలుస్తుంది, ఏదైనా అలయన్స్ పెట్టుకోవాల్సిందే. ఆ శక్తి ఉన్నాడు నేనైతే అనుకుంటున్నా. అయితే ఈ కేఏ పాల్తో మీరు ఎప్పుడు ఫోటో ఇది అసలు కేఏ పాల్ కూడా తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేసిందా? విలేకరులతో మాట్లాడుతున్నా పాల్ తెరాస మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ పాల్ రాజకీయ సలహాదారు చేశాడు. కేఏ పాల్ అనేవాడు గతంలో సమైక్యవాది ఉండే, అయితే ఇక్కడ ఉద్యమ కాలంలో అతను తెరాసకు ఓపెన్ మద్దతు పలికాడు. కొన్ని డబ్బులు కూడా ఏదో ఇచ్చారు, తెలియదు కానీ అడిగిన నువ్వు ఇంకోటి అడిగినా నాకేం ఇవ్వలేదు. కానీ అప్పుడు ఏమైందంటే ఆయన అపాయింట్మెంట్ విత్ కేసీఆర్ అడిగాడు. ఆ అపాయింట్మెంట్ కేసీఆర్ అనేది ఇవ్వలే, ఆయన 2-3 సార్లు రిజెక్ట్ చేసిండు. అసలు యాక్సెస్ కాలేదు, దొరకలే. కేసీఆర్ దొరకడు కదా. సో ఇక్కడ ఉన్నాడు ఇతను సలహాదారు, చనిపోయింది. ఈయన నా కొత్తగూడెంలో పాత పరిచయం, ఆయన అనుచరుడు. ఆయన నారికి వచ్చాడు, సార్ మీరు కేసీఆర్తో అపాయింట్మెంట్ ఇప్పించాలంటే సర్లే అని సాయంత్రం పూట ఆయన దగ్గర పోయి కూర్చున్నప్పుడు క్యాజువల్గా కేఏ పాల్ 1 వీక్ నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నాడు సార్, నేను మీకు చెప్పలేదు. అరే పిలువ అందరు డబ్బులే అన్నాడు. అంటే సరే అని నేను కేఏ పాల్తో మీటింగ్ అక్కడ పెట్టించిన, తాజ్ కృష్ణాలో. ఇద్దరు వచ్చి మాట్లాడుకున్నారు. ఆయన ఓపెన్గా కేసీఆర్ ఆయనకు బాగా సపోర్ట్ ఇచ్చిండు. పాల్ కూడా తెలంగాణ అనేది ఖచ్చితంగా ఏర్పడాల్సిందే, ఆ సంపూర్ణ మద్దతు కేసీఆర్కి ఉంటుంది. ఈయన ఎంబటి లోకల్ ఉన్నటువంటి గుండాలు వీళ్ళంతా పడుతున్నారు, పాల్ని ఏడిపిస్తున్నారు. ఆయన ఓపెన్ చెప్పాడు, మేము తెరాస నుంచి కేఏ పాల్కి సపోర్ట్ చేస్తున్నాం, ఎవడన్నా ఆయన ఎంబడి పడ్డా డిస్టర్బెన్స్ చేసిన తోలు తీస్తాడు. కేసీఆర్ ఎట్లా పడతారు, తెల్లారి నుంచి నేను వెనుక పడిపోయింది. పొలిటికల్ పార్టీ నీకు లక్షల మంది అయిపోయింది. అప్పుడు ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి. నాకు సార్ అయిపోయాడు, దిలీప్ చూడరాదు అప్పుడు కేఏ పాల్ ఏదో మనకు ఫండ్ ఇచ్చినట్టు కుట్టింగ్ కదా అంటే నేను అడిగిన, సార్ ఇట్లా ఫండ్ అడుగుతున్నాడు, ఎంత అడుగుతున్నాడు? 10 కోట్లు అడుగుతున్నాడు అని. అరే నేను 100 కోట్లు అడుగుతున్నాను అనుకున్నా అన్నాడు. 10 కేసీఆర్ లెవెల్కి 10 అన్నాడు. సేమ్ మరి 100 కోట్లు అని అన్న. ఈ లోపల ఏమైంది, ఆ అమ్మాయి కవిత నాకు కాల్ చేసి మీరు కేఏ పాల్తో మాట్లాడుతున్నారట ఫండింగ్ గురించి, ఇది డొనేషన్స్ గురించి, అంకుల్ నాకు వదిలేయండి, డాడీ చెప్పిండు నాకు, నన్ను కలిసి పర్సూ చేయమన్నాడు అని. ఆయన అంటే నేను మరి చేసుకోండి నాదే ఉందని వదిలేసి నేను పోలే.
అయితే కేపాల్ చాలా ఇంటర్వ్యూలో నేను కేసీఆర్ కవిత వచ్చింది, దిలీప్ కూడా తెలుసు, దిలీప్కి అంతవరకే తెలుసు, అవి అటాచ్ అయ్యారు, వాళ్ళ అటాచ్ నుంచి నాకు తెలియదు. సో ఏమి ఇచ్చినాడో తెలియదు. ఆయన కూడా 15 కోట్లు ఇచ్చిన 10 కోట్లు ఇచ్చిన ఈయన కేపాల్ స్టేట్మెంట్ అది కరెక్ట్ అన్నిట్లో చెప్తాను నేను. ఆ తర్వాత విద్రా అయిపోయాను. ఒకసారి కవిత అయిపోయాక మనం ఎట్లా ముందుకు పోతాం. సో బహుశా మరి పాలు ఇచ్చిండేమో 10-15 కోట్ల నుంచి ఉండడు, అడిగిందే 10 మనం, ఆయన అంతకే ఇచ్చింటాడు, అమ్మాయికి ఇచ్చింటాడు అని నేను అనుకుంటున్నాను. ఈ అమ్మాయి చెప్పాలి కేపాల్ ఇచ్చి కేసీఆర్ చెప్పాలి, కేసీఆర్ చెప్పాలి, కేపాల్ అయితే చెప్పిండు, ఆయన చెప్పిండు ఇచ్చిన కవిత తీసుకుపోయింది. దిలీప్ కూడా తెలుసు అంటాడు, దిలీప్ ఏం తెలుసు, అంటే వీళ్ళు అటాచ్ అవుతారు అనే విషయం ఎక్స్పెక్ట్ చేయలే, చేసిండు. ఓకే ఓకే. ఇప్పుడు ఫైనల్గా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగినట్ట అన్యాయం జరిగినట్ట? అసలు మొత్తం తెలంగాణకే అన్యాయం అయింది ఉద్యమకారుల సంగతి దేవుడు. తెలంగాణ ఖతం అయిపోయా. నువ్వు నీ నిధులేవి, నీళ్ళేవి, నీ నియామకాలు. ఈరోజు నువ్వు ప్రభుత్వ పరంగా వాళ్ళు 1,60,000 ఇచ్చిన అంటున్నాడు, ఈయన 1,00,000 ఇచ్చా అంటున్నాడు, ఇంకో 40 ఇస్తావు కావచ్చు. 3 లక్షల మందికి నువ్వు ఉద్యోగాలు ఇస్తే 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో. రిమైనింగ్ 27 lakhs ఏడి ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? ప్రతి ఒక్కడు ఉద్యోగం వస్తుంది అనుకుని ఉద్యోగంలో చేరిండు ప్రతి ఒక్కడు. మరి కత్తి ఏంది, మరి కార్ఖాన ఏంది, వాడు డ్రగ్స్ బానిస కావాలన్నా, లేకపోతే వ్యవస్థకు వ్యతిరేకం కావాలన్నా, సమాజానికి ఒక బర్డన్ కావాలా, ఎట్లా ప్రభుత్వ విధానాలు ఏంది అసలు? స్కిల్ యూనివర్సిటీ అంటే ఒక్క బ్యాచ్ బయటికి రాకపోయా ట్రైనింగ్. నేనంటున్నా డిమాండ్ చేస్తున్నాను ఈ ద్వారా, ఈరోజు ఆ పిల్లలకు శిక్షణ ఇవ్వండి. స్కిల్ ఇస్తే ఇంకా కొన్ని ఉద్యోగాలు ఇక్కడ వస్తాయి, వేరే దేశాల్లో వస్తాయి, వేరే రాష్ట్రాల్లో వస్తాయి. అట్లాగే వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఉన్నాయి, ముద్ర, స్టార్ట్అప్, స్టాండప్. వాడిని ఒక ఇండస్ట్రీ పెట్టుకునేటట్టు కనుక ఇండస్ట్రియల్ సంబంధించిన రాయితీలు ఇస్తే వాడు ఒక్కడికి పోయి వాడు 10 మందికి ఉద్యోగాలు ఇస్తాడు, వాడు ఎంప్లాయ్మెంట్. అట్లాంటిది జనరేట్ చేస్తే తప్ప అదర్వైజ్ ఈ పిల్లలంతా తెలంగాణ సమాజానికి బర్డన్ అవుతారు. బుద్ధిమండలు ఇవ్వడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ డిస్టర్బ్ అవుతారు, పిల్లలు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, డ్రగ్స్కు బానిసలు అవుతున్నారు. వీటన్నిటికీ పూర్తి బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ ఏవై వాళ్ళ నుంచి ఆలోచిస్తలేదు నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇద్దరు ఫెయిల్ అన్నట్టుగా కేసీఆర్ 100% తాయిపోండు, సారీ ఆ మాట కూడా ఆయన ఊరికే నెగ్లెక్ట్ చేసిండు, వీళ్ళని ఇగ్నోర్ చేసిండు, పట్టించుకోలే. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఏదో ఉద్ధరిస్తాను అనుకుంటే వీళ్ళు కూడా వాళ్ళకి శక్తి లేదు, డబ్బులు లేవు, వాళ్ళ ఉద్యోగాలు క్రియేట్ చేసే పరిస్థితులు లేరు. ఉత్తైన విజన్ డాక్యుమెంట్, డబ్బులు లేని విజన్ డాక్యుమెంట్ ఎందుకు పోయి? రైట్. సరే, ఇప్పుడు నేరేళ్ల బాధితులది కూడా ఇయ్యేళ్ళకి 9 సంవత్సరాలు. ఆ కోల హరీష్ అని ఇంకా కొద్దిమంది పోస్ట్ చేసారు, ఇందాక చూసిన. ఈ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వెళ్ళి కూడా మేము న్యాయం చేస్తాం మా అధికారం వచ్చినాక, ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, అది లేదని మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారు దాని గురించి? తప్పు కదా, ఈ పాటికి ఎప్పుడు జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. న్యాయం చేయాలి కదా. అప్పుడు అట్లాంటి రేవంత్ రెడ్డి ఎన్ని విషయాల లోపల కేసీఆర్ సెట్ చేసిన వివిధ అంశాల్లో నువ్వు వచ్చాక రెక్టిఫై చేయాలి కదా భయ్. నువ్వు వచ్చాక ఎంక్వైరీ చేయాలి. అసలు కాళేశ్వరం కంప్లీట్ అయిపోయింది, ఏదో ఒకటి చేస్తుంది, రేపు పొద్దున వాడిని అరెస్ట్ చేస్తారు అనుకుంటే సర్కారీగా ఫైల్ సిబిఐకి చెప్పి ఇప్పుడు ఉంటా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. నీ దగ్గర అధికారం ఉంటే నేను తీసేసుకొని ఎందుకు ఇచ్చినావు అంటున్నా. అప్పుడు నువ్వు సిబిఐ వద్దు, మేము చేస్తాను హీరోవి. ఇప్పుడు ఎందుకు కూడా సిబిఐ మీద పడి ఇప్పుడు ఉంటా వాళ్ళను కాళేశ్వరం నువ్వు అన్నావు కదా, ఏమైనా ఉంటా నువ్వు చేస్తావు, ఫైల్ అట్టిస్తావు, శుభ్రంగా చేయాలి పెడుతున్నాడు. నిన్న మొన్న ప్రాసిక్యూషన్ పర్మిషన్ తీసుకున్నావు గవర్నర్ దగ్గర, కేటీఆర్ ప్రాసిక్యూట్ చేస్తాను, ఇది ఆ రేసు ఫోన్ ట్యాపింగ్. ఏది ఫోన్ ట్యాపింగ్? రేవంత్ రెడ్డి ట్యాపింగ్ అయితే ప్రతిరోజు డే టు డే బేస్ మీద ఎంక్వైరీ చేసి రకరకాల ఆఫీసర్లను అరెస్ట్ చేసి ఎన్నో లీకులు ఇచ్చి మరి అంత అయిపోయినాక ఏడిపోయేది అది ఏది? వీళ్ళు రేవంత్ రెడ్డికి ఏమన్నా కొద్దిమంది ములాఖత్ అయి ఉంటాడా సార్? మరి ఈ పార్టీకి రేవంత్ రెడ్డి అనేవాడు రియల్ ఎస్టేట్ బ్రోకరు. ఇప్పుడు ఇసుక దందా కూడా బాగా చేస్తాడు, ఇసుక దందా కమిషన్ లేని చేయడు, ఫక్తు కమర్షియల్. అంతేకాక నాకే తెలుసు, కానీ నేను ఇంటర్వ్యూ విన్నా, ఆయన సీఎం అయినాక పాతవన్నీ తీసేస్తున్నారు. ఆ పాత దాంట్లో ఏమున్నదంటే ఆయన అన్నాడు, నీ జేబులోకి వెళ్ళి 100 రూపాయలు తీసి నీకే ఖర్చు పెడతా తప్ప నా జేబులోకి పెడతాను, నేను 1 రూపాయి కూడా పెట్టాను, నేను పెడతాను అమెరికాలో. అవునవును, ఎందుకే ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నాడు. ఇంకో మాట అన్నాడు, అరే వాళ్ళు మోసపోవడానికి సిద్ధంగా ఉంటే మరి మేమేం చేయాలి అన్నాడు. వాళ్ళు అట్లనే మోసపోవాలి, మేము మోసం చేయాలి, నాయకత్వం అట్లయితేనే వాళ్ళకి ఇష్టం అనడం లేదు. అది ఆయన యాటిట్యూడ్, అది ఆయన నేచర్. ఏ లీడర్ అన్నా అట్లా చెప్తాడా? కొంచెం 50-50 అని ఉంటారు. ఏదైనా కాస్త కూర్చో ప్రజాసేవ కోసం వచ్చిన అంటాడు, అట్లేడు అంటలేడు. అది అవును అంటలేడు. నీ రూపాయి నీకే ఇస్తాడట, వ్యాపారం చేస్తాడట. ఈరోజు తను ఉన్న పదవి నేను వ్యాపారానికి మలుచుకున్నాడు, అన్నదమ్ములు పంచుకున్నారు. నిజమైన సార్, ఇసుక దందా కూడా బాగా చేస్తారు, గట్టిగా చేస్తారు అంటారు. నువ్వు అనుకో, నువ్వు మీడియా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్, నేను కూడా అడుగుతున్నా, పాపులర్ ఛానల్
మైక్ పట్టుకొని పోనీకి అసలు వాళ్ళ తమ్ముళ్ళ పేరు వినపడని జోన్ ఉందా? తిరుపతి రెడ్డి తెలంగాణలో అవును మొత్తం తెలంగాణను జోనల్ సిస్టమ్ కింద పంచారు గతంలో. ఏది మన గవర్నమెంట్ పోస్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు అట్లా కాదు, ప్రైవేట్ అఫేర్స్ సెటిల్ చేయడానికి జోనల్ సిస్టమ్ ఇంప్లిమెంట్ అయింది అక్కడ. ఒక జోన్కు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి ఏది అన్నదమ్ములేగా అంత అన్నదమ్ములు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు మొత్తం పంచుకొని. ఎవడైనా ఇటనే పోవాలి అటనే పోవాలి, జోనల్ సిస్టమ్ అంటారు. వేరేవాడు పోతే పనులు కావు, వాళ్ళ దగ్గరకు పోతేనే పనులు అవుతాయి. ఇప్పుడు మున్సిపల్ శాఖ అంతకుముందేమో 5గురే ఉన్నారు, అవినీతి పనులు, కుటుంబ పాలన మనం అనుకుంటే ఊరికి 5 తయారైంది వీళ్ళు కాక. ఊరికి 5 అసలు ఎక్కడ పోయి ఎవడెవడు నీకు బ్రోకర్ గాడే వాడు పట్టుకుంటే తప్ప నీకు బిల్లు రాదు. ఆ బిల్లు చెప్పాను ఒక మాట ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కదా. ఏదన్నా బిల్లు కాంట్రాక్టర్ ఈరోజు పేమెంట్ కావాలంటే ఎవరు తిరిగిపోవాలి? ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? బట్టి విక్రమార్క. నీకు అసలు ఓపెన్ సీక్రెట్ 10% అడుగుతారు. 10, 12, 13 దాకా పోతుందా? ఎవడు ఎక్కువ ఇస్తే వానికి ముందు, ఎవడు ఎక్కువ ఇస్తే వాని బిల్లు ముందుకు క్లియర్ అయిందని టాక్ ఉందా లేదా? అసలు మంత్రి అనేవాడు, మన మంత్రి పర్సెంటేజ్ తీసుకుని పనులు చేశాను. ఇప్పుడు కుండ సురేఖ అనేది మా కలీగ్స్ పర్సెంటేజ్ ఏది పని చేయట్లేదు. మంత్రి స్టేట్మెంట్ అది. రామచంద్ర, ఇది తెలంగాణ తెలంగాణ అది పేరు తెలంగాణను వాడుకొని దోసుకుంటారు సార్. లూటీ అంటే అంతకంటే ఎక్కువ లూటీ లేదు. ఈరోజు ప్రత్యామ్నాయం అనేది క్రియేట్ కావాలి, మరొక పోరాటం రావాలి. మన నిధులు మనం కాపాడుకోవాలి, మన పిల్లలకు ఉద్యోగాలు మనమే క్రియేట్ చేసుకోవాలి. ఇది జరగని పక్షంలో నువ్వు నేను మన లాంటి వాళ్ళు చేసిన త్యాగాలని కూడా వృధా. నెక్స్ట్ జనరేషన్ తిరుగుతారు. నిన్న నీ అమ్మ చాతగాని వాళ్ళు బడితందుకొని కొట్టాల్సి ఉంటే నా కొడుకులను వదిలిపెట్టిండ్రు. హౌకేంది హలో లూటీని ఎట్లా మావాడు ఊరుకున్నారని అడుగుతాడు. అడుగుతాడు ఒక్కడే 4 మంత్రి పదవులు పెట్టుకుంటే వాడు అడుగుతలేడు. సీఎం అని ముఖ్యమంత్రి, హోంశాఖ, విద్యాశాఖ, మున్సిపల్ విద్యాశాఖ ఎంత ఇంపార్టెంట్ పెట్టుకోవచ్చా? మున్సిపల్ శాఖ పొద్దున్న లేస్తే మనకి పనులు నువ్వు పెట్టుకోవచ్చా? లేదు, లా అండ్ ఆర్డర్ రివ్యూకి నీ టైం ఉంది అసలు? మన భూపాలపల్లిలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని లారీ గుద్ది చంపారు, ఇసుక లారీ దందా. ఎంక్వైరీ లేదు, రివ్యూ లేదు. నువ్వు సీఎం పోయి నీకు మస్తు పనులు ఉంటాయి, నువ్వు ఎట్లా పెట్టుకుంటావు? ఈ శాఖలు డబ్బుల కోసం పెట్టుకోవాలి, లేకుంటే అంతే. లేదా బాగా ఆదాయం వస్తుంటే నువ్వు వేరే పెట్టుకోవాలి. అర్థం అంతే కదా. సో ఇది చాలా ప్రమాదకరం. మీరు ఇప్పుడు మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచన? నేనైతే అనుకుంటున్నా ప్రత్యామ్నాయం ఏర్పడాల్సిందే. అవినీతి రహిత సమాజ నిర్మాణం జరగాల్సిందే. లైక్ మైండ్ తెలంగాణ వాదులంతా మళ్ళీ కలవాలి. మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం. సరే ఇక మాకున్న ఎనర్జీ దానికి వాడతాం అంతే. ఏమంటారు, లైక్ మైండెడ్ పీపుల్ వస్తే ఒక సమీకరణ ఏర్పడ్డది అనుకో, ఆల్టర్నేట్ క్రియేట్ చేస్తాం. అది కనుక ముందుకు వస్తే సంతోషం. ఇప్పుడు తీర్మానం బీసీ నాయకత్వం అన్నాడు, మరి ఎట్లంతా లంగాలు అన్నాడు, మేము ఆల్టర్నేటివ్ సంతోషం అనుకున్నాం. పడిపోయింది ఎందుకు, లేస్తలేదు. కవితక్క అనేది నేనే ముఖ్యమంత్రి అన్నది. పడతా రంగల్ దొంగరు మా నాయన ఏం పూస వెన్న పూసాను ఇంకేదో అన్నది ఆయన. బుళా శంకరుడు అన్నది. నాకు తెలిసి బుళా శంకరుడు కాదు. సరే అయినా ఒప్పుకుందాం. వాళ్ళకి చేసిన తప్పులన్నిటికీ తనకు క్షమాపణ చెప్పింది. మేము లేచి అనుకుంటే లేస్తలేదు, అగ్రవర్ణాలకు చెందిన కాబట్టి. సో దీనివల్ల ఒక ఆల్టర్నేటివ్ ఎఫెక్టివ్గా రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని నేను భావిస్తున్నాను. దానికి మా వంతుగా నేనేం పదవులు ఆశిస్తలేను. నేను ఎప్పుడు పోయినా అపోజిషన్కి పోయినా తప్ప రూలింగ్కి పోలే. రూలింగ్ పార్టీలో ఉండి బయటకు వచ్చినా కదా. ఇంకా అట్లే పడి ఉంటే ఇస్తుడొచ్చు ఏదో పనికిరాని పదవి, ప్రకాష్ లాంటి పదవి అన్ని తగ్గితే ఏం చేయాలి ఆ పదవులు తీసుకొని. ఇప్పుడున్న కార్పొరేషన్ చైర్మన్ కూడా డబ్బులు లేవు. వాడు కాంగ్రెస్ కేసీఆర్ చేసినట్టు చేస్తున్నాము. లైవ్లో ఉన్నానే లైవ్ ఇంటర్వ్యూలో కూర్చోండి, ఒక నిమిషంలో అయిపోద్ది, కూర్చోండి. అయితే నేనేమన్నా అంటే ఈరోజు కొత్తగా వచ్చిన కార్పొరేషన్లు కూడా రాదు భయ్, డబ్బులు లేవు ఉన్నాయి. చెప్పు నాకు లిస్ట్ చేసుకొని ఏమైనా ప్రకాష్ అనుభవము, తాడూరి శ్రీనివాస్ అనుభవం. అక్కడేమో బీఆర్ఎస్ తాడూరి శ్రీనివాస్ అనుభవం, అదే బీఆర్ఎస్ లో వి ప్రకాష్, కన్నపల్లి రాజయ్య కూడా, రాజయ్య యాదవ్ కూడా చెప్పినావు కదా, చెప్పి నాకే చెప్పిండు ఇంటర్వ్యూలో. చైర్మన్ ఏదో డబ్బులు. ఇప్పుడున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ కూడా సేమ్ మీకు పరిస్థితి నా కాదు, మీరు అనుకొని చెప్పండి. ఏం చేయాలి వీళ్ళు? ఎందుకు అంటే లయబిలిటీ. ఆ జీతాలు బత్యాలు లయబిలిటీ మనకు. పని చేయనప్పుడు ఎందుకు? ఏదో చేస్తే సంస్కరణలు చేసి పనులు చేస్తే అది వేరే విషయం. చేయనప్పుడు ఈ కార్పొరేషన్ చైర్మన్ నీకు ఎందుకు అంటారు? నేను ఇంటికాడ చెప్పుకోవడానికి, చుట్టాలకు బంధువులకు చెప్పుకోవడానికి తప్ప, బుగ్గ కారేసుకుని తిరుగుడు తప్ప, పోయి పేపర్ చదివి టిఫిన్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన. అసలు ఆల్టర్నేటివ్ రావాలనుకుంటున్నా.
మీరు వి ప్రకాష్ అన్న కూడా చెప్పండి, ఎందుకంటే ఆయన తెలంగాణ అస్తిత్వం అనేది ఒకటి సంస్థ చెప్పేది ఆయన అడిగితే సమాధానం నాకే చెప్పాను. నా పని లేదు తనే కూర్చున్నాను, ఇంకేం చెప్పారు అంతకంటే. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇదండి, ఇప్పటికైనా వి ప్రకాష్ అన్న లాంటి వాళ్ళు, కేసీఆర్ మనస్తత్వం తెలిసిన వాళ్ళు, అట్లనే రేవంత్ రెడ్డి మనస్తత్వం తెలిసిన వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్గా అది సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతామా పక్కన పెడితే, ఇంక ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి కూడా మీరు చెప్పాలి. ఇప్పుడు ఆయన కేసీఆర్ దేవుడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు, బంగారు తెలంగాణ నిర్మాణికుడు అని చెప్తుండ్రు. మీరే ఒకప్పుడు అత్యంత క్లోజ్ పర్సన్, మరి మీకు పట్టిన గత రేపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్టడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? పర్మనెంట్గా కేసీఆర్ ప్రేమించిన వ్యక్తి బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆర్ఎస్ ప్రవీణ్ పొరపాటు పడ్డాడు. ఆయన ఒక రకంగా ఐకానిక్ వాల్యూ ఉన్న వ్యక్తి. కేసీఆర్ కంటే ఆయనకి ఎక్కువ పేరు ఉండే మొన్నటి దాకా, చాలా పేరు. బీఆర్ఎస్ లో జాయిన్ కాక తను నిర్వహించిన శాఖ కూడా అత్యంత సమర్థవంతంగా అవినీతి రహిత పరిపాలన చేసినాడు. అట్లాంటి వాడు అసలు టీఆర్ఎస్ కూడా ఆశ్చర్యపడినది. నేను చెప్పినా, అరే రామ ఇవాళ పోతే 6 నెలల దాకా గెలవడు, నీకు ఎందుకు మోసపోతున్నావు? అట్లాంటి లీడర్ తడిపోతే పోతుంది ఆయన క్యారెక్టర్ నీకు తెలియదు, మళ్ళీ నువ్వు చాలా ఫ్రస్ట్రేట్ అవుతావు అంటే ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నాను అన్నాడు. డిసిషన్ తీసుకున్నాక మీకెందుకు చేయడం? ఏదో అనుకోకుండా ఎవరో మధ్య సార్, మీరు కేసీఆర్ ఆత్మలాగా అంతరంగికులాగా ఉన్నది చెప్పిన నేను, మిమ్మల్నే తీసి అవతల పడేసిండు. తీసోదరు ప్రకాష్ మాత్రం వి ప్రకాష్ అని కూడా పడేసిండు, రసమైని పడేసిండు, కేకే మహేందర్ రెడ్డి అని పడేసిండు, జిట్టా బాలకృష్ణ అని పడేసిండు, విజయశాంతి మేడం పడేసిండు, నరేంద్ర పడేసిన. వీళ్ళందరికంటే క్లోజెస్ట్ పర్సన్ నేను. మీరు ఇంకెక్క క్లోజ్? తీసి అవతల పారేసి ఒకరా నాకు ఫోన్ చేయలే, నాకు రాదు. అంత కఠినంగా ఉంటాడు, అంత కఠినంగా ఉంటాడు. అట్లాంటి దగ్గరికి ఆర్ఎస్ ప్రవీణ్, ఇప్పుడు విజయ రామారావు సారు, చంద్రశేఖర్ సారు, జిట్టా బాలకృష్ణ, రెహమాన్ సారు, రవీంద్ర నాయక్ అన్న, రాముల్ నాయక్ అన్న, మీరు ఒకప్పుడు ఇట్లా రాముల్ నాయక్ వీళ్ళంతా కథమైపోయారు. కేసీఆర్ అంతమంది ఉండంగా ఆర్ఎస్ ప్రవీణ్ లాంటి తెలుగులోడు పోవచ్చా? ఇన్ని ఎగ్జాంపుల్ ఉన్నాయి. అంటే ఈయనేమనుకుంటా నా లైఫ్ టైం ప్రేమిస్తాడు అనుకుంటున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అది సాధ్యమా? అది యూజ్ అండ్ త్రో కేసు. ఆర్ఎస్ ప్రవీణ్ కూడా పప్పులో కాలేసిండు. సరే చూద్దాం, పొలిటికల్ ఒక్కోసారి కొన్ని లేదు. ఈ మధ్య దాసో శ్రవణ్ అన్నాడు, అవును, తిట్టకుండా బయట నుండి తిట్టాడు. కేసీఆర్ ముందు అందులో ఉన్నాడు, తిట్టుకుంటూ మళ్ళా పోయాడు. పోతే ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యాడు, లాభం జరిగింది. కొందరికి జరుగుతుంది, జరిగి ఉండొచ్చు, కానీ అది ప్రామాణికంగా తీసుకోలేదు. జనరల్ క్యారెక్టర్ ఏదో చూస్తాం, కానీ అక్కడ విలువ తీయడుగా. సరే ఎమ్మెల్సీ నువ్వే ఇన్ని పేర్లు నువ్వే కథమైపోయారు అందరు. ఇప్పుడు వి ప్రకాష్ అని కూడా ఏదో చైర్మన్ ఇచ్చిండు, జలమండలి చైర్మన్ ఇచ్చిండు. ఆ కృతజ్ఞత భావంతో ఇప్పుడు కూడా పొగుడుతున్నాడు. కానీ నువ్వు ఏం చేసినావు, కంట్రిబ్యూషన్ ఏంది భయ్? ఆ చైర్మన్షిప్ ఎందుకు తీసుకున్నావు? ఏ బడ్జెట్ ఖర్చు పెట్టినావు? నీకే విలువ తెలంగాణ ప్రజలకు విలువిస్తాడు. అది అందువల్ల ఆర్ఎస్ ప్రవీణ్ ఒక నిర్ణయం 100% తప్పది. రాబోయే రోజుల్లో ఆయన దాన్ని తెలుసుకుంటాడా? తెలుసుకుంటాడు. డెఫినెట్లీ ఆయనకు అనుభవం అవుతుంది, అప్పుడు అర్థం ఏదో ఒక్కరోజు. థ్యాంక్ యూ మై బాయ్. ఇదండి, ఎందుకు చెప్తున్నామంటే ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఈ ప్రతి ఒక్క క్యారెక్టర్ గతంలో ఎట్లా ఉండే, అసలు కేసీఆర్ ఒరిజినాలిటీ ఏంది, కేసీఆర్ యూజ్ అండ్ త్రోన్ అంట, అసలు సొంత కూతురినే బయటకు పంపించిన కేసీఆర్, అసలు మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ లేకపోతే ఇంకా కేసీఆర్ కోసం ఇట్లా జబ్బలు జరుచుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఒక లెక్క కాదు పత్రం కాదు, ఆయనకు మూడ్ వచ్చి ఒక్కనాడు ఒక బ్యాడ్ మూడ్లో పొండే అన్నాడు అనుకో కథం అయిపోతారు. ఆ మాత్రం దానికి అసలు కేసీఆర్ ఎవరిని రమ్మంటలే, మీరు అనవసరంగా జోకి మీరు విలువ కోల్పోతారు. కేసీఆర్కే రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పోయింది, 10 ఏళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిండు, ఇక ఆరామ్సే రెస్ట్ తీసుకుంటే నాకు 72 ఏళ్ళు వచ్చినాయని ఆయన రెస్ట్ తీసుకుంటున్న వ్యక్తిని బలవంతంగా జాకీలు పెట్టి పాటలు రాసి పాటలు పాడి ఇంద్రుడు చంద్రుడు తుపాకీ బుల్లెట్ అనుకుంటా మీరు అనవసరంగా పెద్ద మనిషిని ఈ వయసులో క్షోభ పెట్టడమే తప్ప, ఇక కేసీఆర్ ఓడిపోవడం వల్ల కేసీఆర్కి చాలా మంచి జరిగింది, కనీసం రెస్ట్ తీసుకుంటుండు. కాబట్టి ఎవరైనా బీఆర్ఎస్ అభిమానులు బట్టలు చింపుకునేటోళ్ళు ఇక దిలీప్ గారు సార్ ముఖం చూపెట్టుండే ఒకసారి, ఉచిత సలహా ఇస్తారా? ఇప్పుడు ఎవడైతే కేసీఆర్ కోసం బట్టలు చింపుకుంటాడో, మొట్టమొదటిసారిగా కేసీఆర్ కోసం బట్టలు చింపుకున్న వ్యక్తి ఇక్కడనే మీకు లైవ్ ఎగ్జాంపుల్ దిలీప్ కుమార్ సార్. ఏడి అంటుండే అజిత్ సింగ్ దిలీప్ సార్ అని ఢిల్లీలో కేసీఆర్ని కలవాలంటే దిలీప్ సార్ని కలవాలి. బట్ ఆయన అడ్మినిస్ట్రేషన్ అంతా నేను చూసిన, A to Z లేబర్ శాఖ వర్చువల్లీ నేనే నిర్వహించిన. కానీ కేటీఆర్ విషయంలో మీరు ఓడిపోతారు వద్దన్నారని ఒకసారి చెప్పిన అది వేరు. సర్వే చేయమని నాకు 10 నియోజకవర్గాలు సర్వే చేసి ఎందుకు చెప్పండి అంతే. ఎంపీ ఓడిపోతారు 10లో నువ్వు రికమెండ్ చేయమని అని అడగలే.
కానీ నేను సలహా కాబట్టి అదే కేటీఆర్ కొడుకు కాబట్టి చెప్పినారు ఏం కరీంనగర్ ఎంపీ MP ఇస్తే నువ్వు 3rd ప్లేస్లో పోతావని చెప్పిన ఆయనకి సార్కే చెప్పిన చెప్తే పిలిచి చెప్పాడు అరే నువ్వు ఓడిపోతావు రాదు దిలీప్ సర్వే చేసాడు నువ్వు అర్జెంట్గా సిరిసిల్ల పోని అటు పంపిడు అందువల్ల కనీసం 150 గెలిచి ఎమ్మెల్యే అయ్యాడు పొలిటికల్ క్యారియర్ మొదలైంది అదే కరీంనగర్లో పోటీ చేసిన బోయినపల్లి వినోద్ 3rd ప్లేస్కి వెళ్ళిపోయాడు పాపం నా సర్వే ప్రకారం కేటీఆర్ ప్లేస్ లో పోవాల్సిన కేటీఆర్ పోవాల్సిన సీటు వినోద్ రావు మరీ తీసుకున్నాడు తీసుకొని దెబ్బతిన్నాడు రైట్ ఇదండి అంటే ఇప్పుడు జై కేసీఆర్ అంటే కొందరు డబ్బులు ఇచ్చి పెట్టించుకుంటున్నారు కామెంట్లు అది డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు జై కేసీఆర్ అని కేసీఆర్ దేవుడు అనుకునేటోళ్ళకు జస్ట్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఈ మాటలు ఈ ఇంటర్వ్యూ మీరు మొత్తం చూడండి మీకు కావాలంటే సార్ను కలవచ్చు చాలా సలహాలు కావాలని ఇస్తాడు ఒకవేళ మీకు బెనిఫిట్ ఉంటే చేసుకోండి కానీ 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో బెనిఫిట్ అవుతుంది మా సార్ వచ్చి నాకు అది చేస్తాడు ఇది చేస్తాడని మీరు అనుకుంటే మాత్రం వాళ్ళు అధికారం గెలిచిన తర్వాత తొండ ఊసర వెళ్ళైనట్టు తెలంగాణ ప్రజలు కూడా మోసపోతారు వాళ్ళతో పాటు తెలంగాణ ప్రజలు కూడా మోసపోతారు కాబట్టి దయచేసి తెలియని వాళ్ళకు జెన్జీ వాళ్ళకు కానీ ఇప్పుడున్న యూత్కి కానీ కొత్త విషయాలు ఇలా చెప్పినాం తెలంగాణ కోసం ఎవరైతే అజిత్ సింగ్ లాంటి వాళ్ళు 5-6 రాజ్యసభ సీట్లు సుష్మా స్వరాజ్ గారు 150కి పైగా మరి పార్లమెంట్ సీట్లు సపోర్ట్ చేసి మాయావతి గారు సపోర్ట్ చేసి శరద్ పవార్ గారు సపోర్ట్ చేసిరు ఇంతమంది సపోర్ట్ చేసిన వాళ్ళకు తెలంగాణ మొన్న కవులకు కొందరికి ఇచ్చిర్రు కదా దానిలో కొందరు ఇవ్వాల్సిన అవసరం లేని వాళ్ళకి ఇచ్చిర్రు బట్ ఇప్పటికైనా కేసీఆర్ తప్పు చేసిండు రేవంత్ రెడ్డి అన్న వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి వాళ్ళ కాళ్ళు మొక్కి దండం పెట్టి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పి 1 లక్ష మందితో మీటింగ్ పెట్టి తెలంగాణ ప్రజలతోని కరతాళ ధ్వనులతోని వాళ్ళకు చప్పట్లు కొట్టించి వాళ్ళకు ఒకవేళ పెద్ద మొత్తంలో కూడా ఆర్థికంగా కూడా మద్దతు ఇచ్చినా తప్పు లేదు చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినా తప్పు లేదు మన తెలంగాణ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది మొట్టమొదటిసారిగా మరి సుష్మా స్వరాజ్ గారికి అజిత్ సింగ్ గారికి అయితే పక్కా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది మీరు చేయకపోతే కేసీఆర్కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుంది వీళ్ళిద్దరిని ఓడగొట్టి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వంతో ఖచ్చితంగా ఈ పని చేయించే కార్యక్రమంలో ఉందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ జై జవాన్ జై కిసాన్ జై హింద్